సూపర్ ఉన్నది. చెప్పే పెద్ద మనిషి. నేను భోగి నర్సయ్య. మన పెద్ద దుబ్బకు వచ్చిన మన కాచిపేట స్వామి వారి ఆధ్వర్యంలో మన బంగారు మామ అనే ఒక షార్ట్ ఫిలిం తీయనీకి వచ్చినాము. ఇక్కడ మన వీళ్ళందరి ద్వారా మంచిగానే నటించినాము, మంచిగానే చేసినాము. ఇది నాది 2వ సినిమా. బాగానే ఉంది. ఇంకొక వ్యక్తి వచ్చేసి నరహరి. ఓకే, చాలా మంచిగా చేస్తాడు. ఎక్కువ ఉత్సాహం ఉంది అతనికి. చెప్పు నరహరి అన్న గట్టిగా. నా పేరు నరహరి. నమస్తే అందరికి. మొత్తానికైతే షూటింగ్ కంప్లీట్ అయింది. చాలా కష్టపడ్డాము, అందరు కూడా నిలబడ్డారు కూడా. ఉదయం 11 గంటలకే మొదలుపెట్టినాము. ఇప్పుడు దాదాపు 6 అవుతుంది అనుకుంటానా. చాలా అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. మొత్తానికైతే షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయింది. దీని సినిమా పేరు వచ్చేసి బంగారు మామయ్య. అద్భుతమైన స్టోరీ. ఎంత మంచిగా నటించారంటే ఇందులో మన ఫస్ట్ మన మేడం గురించి చెప్పుదా. ఎట్లా అంటే చాలా అద్భుతంగా చేసింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నీకు. సూపర్ చేసినావు, గ్రేట్. చెప్పండి మేడం, మీరు ఇప్పుడు ఈ షూటింగ్ జరిగింది కదా, నీకు ఏ విధంగా నీకు అనిపించింది ఈ కాసిపేట స్వామి ఛానల్లో? గట్టి చెప్పాలి. కాసిపేట స్వామి ఛానల్లో ఇది 2వ సినిమా, నాది 2వ బిట్టు. బట్ నాకు చాలా బాగుంది, చాలా నచ్చింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది. నచ్చిన లొకేషన్ కూడా బాగా ఉంది. మా ఇక్కడ ఉన్న మా మిత్రులు, మా స్నేహితులు, మా అందరూ, మా అన్నదమ్ములు, మా డాడీ, బాబాయ్ వీళ్ళందరూ చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రేక్షకులుగా మీకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందమారి. నా పేరు అనుష. ఇక్కడ ఈ షార్ట్ ఫిల్మ్ కోసము ఒక విలేజ్కి వచ్చినాము. పెద్ద దుబ్బ ఒక 5 కిలోమీటర్లు బందవారి నుండి. లొకేషన్ వచ్చేసి ఇగో చంద్రయ్య ఇల్లు. చంద్రన్న నువ్వేమన్నా చెప్తావానే? చంద్రయ్య తోకల చంద్రయ్య ఇల్లు లొకేషన్ మాది. నేను చాలా మూవీస్ కూడా వీళ్ళింటనే చేసినాం. నిజంగా అతను కూడా గొప్ప వ్యక్తే. ఎందుకంటే షూటింగ్ చేసుకోరని మాకు పూర్తిగా సహకరిస్తాడు. చంద్రయ్యకు ధన్యవాదాలు. ఇకపోతే మేడం పుష్ప, ఒక అత్తమ్మ నన్ను క్షమించు అనే మూవీ మీరు చూస్తే కథమైపోతారు. అంత అద్భుతంగా చేసింది మేడం. ఈ సినిమాలో ఇంకా దానికంటే ఎక్కువ ఇంకా ఏదో చేయాలని ఒక తపనతోటి చాలా ఆరాటపడ్డది మేడం. చెప్పండి మేడం మీ గురించి. నేను నాల్లపురం నుండి వచ్చిన. నా పేరు పుష్ప. నాది 3వ ఫిలిం. కాసిపేట స్వామి దానిలో నేను నటిస్తాను. ఓకే ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్న వెంకటేష్. నాకు తెలిసి 2వ సినిమా అనుకుంటా. ఎన్నే 3 అంట. 3 సినిమాలు ఏకదాటిగా వస్తాడు అన్న. నీకేమనిపించింది చెప్పే? సినిమా చాలా బాగా వచ్చింది. 2 సినిమాలు కూడా, ముందు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. నా పేరు వెంకటేష్. పెద్ద దుబ్బలో సినిమా తీసుకున్నాము. బంగారు మామయ్య. ఓకే, అందరూ చెప్పగలరు. సంతోషం. అయితే ఇక్కడ మీరు గట్టిగా మాట్లాడితేనే అక్కడ రీచ్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని గట్టిగా మాట్లాడండి. ఇక పోతే ఇగో ఈ అన్న మంచిర్యాల నుండి వచ్చిండు. ఏం పేరు? నర్సయ్య. మంచిగా ఓకే, గుడ్. యాక్టింగ్ మాత్రం సూపర్ ఉన్నది. చెప్పే పెద్ద మనిషి. నేను భోగి నర్సయ్య. మన పెద్ద దుబ్బకు వచ్చిన మన కాచిపేట స్వామి వారి ఆధ్వర్యంలో మన బంగారు మామ అనే ఒక షార్ట్ ఫిలిం తీయనీకి వచ్చినాము. ఇక్కడ మన వీళ్ళందరి ద్వారా మంచిగానే నటించినాము, మంచిగానే చేసినాము. ఇది నాది 2వ సినిమా. బాగానే ఉంది. సూపర్ గుడ్. ఇంకొక వ్యక్తి వచ్చేసి నరహరి. ఓకే,
చాలా మంచిగా చేస్తాడు. ఎక్కువ ఉత్సాహం ఉంది అతనికి. చెప్పు నరహరి అన్న గట్టిగా. నా పేరు నరహరి. కాశీపేట స్వామి గారి ఛానల్ దర్శకత్వంలో ఛానల్లో మేము సినిమాలు షార్ట్ ఫిల్మ్లు తీస్తుండ్రు. దాంట్లో మేము నటిస్తున్నాం. మీరు అందరూ ఆదరించి చూడగలరు, చూసి ఆనందించగలరని మనవి. ఓకే. ఇక పోతే డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టరు, నెంబర్ 1 డాక్టరు, మంచి కళాకారుడు, సూపర్ చేస్తాడు. దాదాపు ఇవాళ సింగిల్ టేకుల్నే కంప్లీట్ చేసిండ్రు. ఆయన ఏం చెప్తాడో మనం విందాం. డాక్టర్ గట్టిగా. నా పేరు వెంకటేశం. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ కమ్ ఆర్ఎంపీ డాక్టరు కమ్ ఆర్టిస్టు. ఈ యొక్క మన మందమారి సినిమా నిర్వాహకులు మరియు కాశీపేట స్వామి దాని యొక్క మన షార్ట్ ఫిల్మ్ నిర్వాహకులు, డైరెక్టరు. ఈ కథ, రచన, స్క్రీన్ ప్లే, కెమెరా అన్ని ఎడిటింగ్ కానుంచి తానే స్వయంగా చేస్తూ ఇటువంటి చిత్రాలు ఒక నెలలనే ఒక దాదాపు 10-15 సినిమాలు తీస్తానంటే మన ఏరియాలో అంత గొప్ప డైరెక్టర్లు ఉండాలని అనుకుంటానా. మళ్ళా ఎక్కడికి పోయినా ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు. అప్పటికప్పుడు ఒక దాన్ని క్రియేషన్ చేసి ప్రజలలో తీసుకుపోతాడు. అటువంటి చాతుర్యం కలిగినటువంటి మన కాశీపేట సామన్న మరి ఈ గ్రామాల్లో దుబ్బగూడెం అనేటువంటి గ్రామంలో పెద్ద దుబ్బట దీని పేరు. అది అటువంటి గ్రామంలో ఇక్కడ ప్రజలు కూడా అతనికి ఇంత సహకారం అందించారంటే మన చంద్రన్న తోకల చంద్రన్న, వారికి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇంత ప్రోగ్రామ్ను ఇంత చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు మనకు సహకరించి ఇంతవరకు ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అయ్యేదాకా కూడా వాళ్ళు మనకు సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒకే అమ్మాయిని బంగారు మామయ్య అనేటువంటి బంగారు మామయ్య మూవీ. ఇందులో ఆ డాక్టర్ పాత్ర అద్భుతంగా చేసిండు. ఓకే. ఇప్పుడు ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతనికి కెమెరా పట్టుకున్నాడు. బ్రదర్ నువ్వు అడుగు, ఆయన ఇటు అత్తాడు. బ్యాటరీ కూడా పట్టుకోవాలి 2. దాన్నత గొప్ప ఆర్టిస్టు, నాకు ఎంతగానో సహకరిస్తున్న ఒక మంచి మనిషి. ఏ పాత్రనైనా కూడా అవలీలగా అట్టిగానే అట్లా సింపుల్గా చేసే చాతుర్యం ఉన్న వ్యక్తి రాము, ద గ్రేట్ ఆర్టిస్ట్. ఏం చెప్తాడో విందాం. హిందూ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి బంగారు మామయ్య. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉండబోతుంది కూడా. ఎందుకంటే అన్నయ్య అలా ఎడిట్ చేస్తాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, బిల్ ఆల్ నొక్కండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఆల్ థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అలాగే మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. 2 ఛానళ్ళు నాయే. 2 ఛానళ్ళు విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి. 2 ఛానళ్ళు మానిటైజేషన్ అయిపోయింది, అద్భుతంగా నడుస్తున్నాయి. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. థ్యాంక్ యూ. కాశీపేట స్వామి అంటే మజాక్ కాదు, చెప్పండి, మామూలు వ్యక్తి కాదు. అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా గొప్ప స్వామి అంటే దర్శకుడు, నిర్మాత, రచయిత, డైరెక్టరు, కెమెరామెను, ఎడిటరు, కథ, కార్ఖానా అన్ని A to Z అంత గొప్ప వ్యక్తి మాకు దొరకడము మాకు కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మేము ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఒక నిమిషం ఇట్రా కెమెరా ఇట్రా నా దగ్గర మాకు పెట్టు. ఇప్పుడు నాతో పని చేస్తాను కదా, మరి నీకు ఈ నటన చేసే టైంలో నీకు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది, నేను ఏ విధంగా నేను కష్టపెడుతున్నా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఆ విషయము యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులందరికీ చెప్పు. ఇంకొకటి, నూతనంగా వచ్చే ఆర్టిస్టులు ఎవరైనా మంచిదే వచ్చేయురి. ఈ కాశీపేట స్వామి ఉన్నాడు, మీ టాలెంట్ నిరూపించుకోరు. అర్థమైందా? నూతన ఆర్టిస్టులు మంచి అవకాశం, మీ కేర్ ఆఫ్ అడ్రస్సే ఈ కాశీపేట స్వామి. చెప్పే నరేరన్న. కాశీపేట స్వామి అన్న దగ్గర మేము చేయడం అంటే చాలా గొప్ప విషయం. అందులో కొన్ని కోపాలు, తాపాలు, ఎన్నో కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి.
కానీ తప్పదు, సినిమా అంటే మన ఆటలు కాదు కదా. అందుకని మా గురువు కదా, మా గురువు కాబట్టి చిన్న వయసు అయినా మాకు గురువే. నేర్పిస్తుండు, చెప్తాడు, దాంట్లో విజయవంతం చేస్తాడు, అన్ని రకాలుగా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి కాశీపేట సామన్న చాలా గ్రేటు. మాకు ఈ సినిమాలు తీసి చూపెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇంకా కొద్ది కాలంలో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం సామన్న. అది మా యొక్క నరహరన్న అభిమానంతో ఇవన్నీ మాటలు అంటాడు. నిజానికి షూటింగ్ టైంలో చాలా ఇబ్బంది పెడతా వాస్తవానికి నేను నిజంగా. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్. మీరు టైం లేదంటారు చూసినావా, చాలా తప్పు. నువ్వు కష్టపడాలన్న తత్వం ఉంటే నీకు టైం ఉంటుంది. నేను కాలంతో పరిగెడుతున్నా, నాతో పాటు వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ మేడం, ఇప్పుడు చెప్పమ్మా క్లోజప్లో చెప్పండి. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ చెప్తావు. నమస్కారం అండి, మాది మందమారి. నేను కాశీపేట స్వామి ఛానల్లో ఇది 2వ ఫిలిం నాది. నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మీరు ఒక్క రౌడీ పెళ్ళం చూడండి, పెళ్ళం ఒకటి, ఇది ముద్దుల బంగారు మామయ్య షూటింగ్, ఇది ఒకటి. 2 సినిమాల్లో 2 షార్ట్ ఫిలింలో యాక్టింగ్ చేస్తాను. చాలా మంచిగా అనిపించింది. మమ్మల్ని ఎలాంటి కష్టపెట్టలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు ఫ్రెండ్ లాగా ఒక మంచిగా మాకు కోఆపరేషన్ ఇచ్చాడు, మాతో మంచిగా ఉన్నాడు. మీరు రౌడీ పెళ్ళం సినిమా, బంగారు మామయ్య సినిమా చూడండి. ఈమెనా అని మీరు ఆశ్చర్యపడతారు. ఒక అమాయకమైన పాత్రలో ఒక హైలైట్ అన్నట్టు. అది ఒక రౌడీ పెళ్ళం మొత్తం బ్రహ్మాండంగా చేసింది. ఇది ఒక అమాయకమైన పాత్ర బంగారు మామయ్య, చాలా అద్భుతంగా చేసింది. మీరు మాత్రం పరిచయం అవుతారు చూడండి. ఇక పోతే నవరస నట సార్వభౌముడు లెక్క మనోడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నావా ఇట్లా, ఇగో నవరస నట సార్వభౌముడు. నువ్వు ఏదైనా చెయ్యి, ఏం చేద్దాన్ని కథానాకి చేస్తాడు. కైకేల రామన్న లేదు, రాము ఎక్సలెంట్, నిజంగా గ్రేటే. ఎన్ని సినిమాలు చేసిండో నాకైతే గుర్తులేదు. బాగా సినిమాలు చేసిండు నాతోటి. రేపు పెళ్ళైనాక కూడా కోడలు తీసుకొస్తాడు. టైగర్ టైగర్ టైగర్. సరే మరి ఉంటాం ఇక, సెలవు. రైట్. బంద్ చేసినావానే? చెయ్యలేదు ఆయన నాకు.